హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే నేను మొక్కజొన్న గారెలు అండ్ మొక్కజొన్నలతో స్వీట్ గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంతకుముందు పచ్చిమిర్చితో చూపించాను కదా! ఇప్పుడు ఎండుమిర్చితో మొక్కజొన్న గారెలను అయితే చూపిస్తాను ఈ వీడియోలో. నేను ఎప్పుడు ఎండుమిర్చితో చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఎండుమిర్చితో చేయడము. ఊరికే కారం అప్పాలే అవుతున్నాయని మా పిల్లలు స్వీట్ అంటే ఇష్టమని మొక్కజొన్న పిండితో స్వీట్ గారెలైతే చేద్దామని పిండి అయితే రుబ్బాను. ముందుగా కారం వాటికంటే ముందు స్వీట్ దానికోసం రుబ్బి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చితో గారెలు చేయడానికి నేను ఎండుమిర్చిని అయితే ఇలా చుంచి అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి మిక్సీ జార్లో వేశాను. అలాగే కొంచెం జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం కొంచెం చప్పగా తింటే కొంచెం తక్కువగా వేసుకోండి. పిండి కలిపేటప్పుడైనా చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్నలను అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను ముందుగా స్వీట్ అప్పాల కోసం ఒక గిన్నెలోనైతే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కారం వాటి కోసం మిక్సీ పట్టుకొని అయితే ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తం పట్టిన తర్వాత కారం అప్పాలలో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకోవాలి. స్వీట్ అప్పాల కోసం బెల్లమైనా వాడుకోవచ్చు. నేనైతే షుగర్ వేస్తున్నాను. ఈ రెండిట్లలో ఇలా వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా! అందుకోసమని కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పోసాను. తర్వాత కారం అప్పాల పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇలా ఒకటేసారి 2 అప్పాలను చేసుకోవచ్చు. ఎవరు ఏది తినాలనుకుంటే అది తినొచ్చు. మా పిల్లల కోసమైతే ఇలా స్వీట్ అప్పాలు చేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చితో రుబ్బిన పిండైతే ఫస్ట్ కలుపుకొని హ్యాండ్ అయితే వాష్ చేసుకొని స్వీట్ అప్పాలదైతే వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ అప్పాలకి కారం అనేది పడుతుందనేసి ముందుగా దాన్ని కలిపి పక్కన పెట్టుకొని స్వీట్ అప్పాలైతే నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు గారెలనైతే వేసుకోవాలి. మనకి కొంచెం షుగర్ యాడ్ చేస్తాం కదా! పిండి అనేది లూజ్‌గా అవుతుంది. షుగర్ కరిగే కొద్దీ ఇంకా లూజ్ అవుతుంది. నాకు ఫస్ట్ వాయి అయితే కొంచెం అప్పాల షేప్‌లోనైతే వచ్చాయి. తర్వాత కొంచెం షుగర్ కరిగిన కొద్దీ చిన్న చిన్న పునుగుల్లాగానైతే వచ్చాయి. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. దీంట్లో ఎలాంటి సోడా అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ మధ్యలో మాకైతే ఎవరో ఒకరు ఊరికెళ్ళడం అయితే అవుతుంది. మొక్కజొన్న గారెలైతే మా ఇంట్లో ఎక్కువగానైతే అవుతున్నాయి. ఎన్నిసార్లు తిన్నా మాకైతే బోర్ అనేది అనిపించట్లేదు. మాకిక్కడ దొరకవనేసి మా వాళ్ళైతే ఊరు నుంచి పంపిస్తున్నారు. ఇలా మీకు మొక్కజొన్న గారెలంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మొత్తం పిండి అంతా అయిపోయేసరికైతే పిండి అయితే కంపల్సరీ లూజ్ అయితే అవుతుంది. ఈ మధ్యలో మాకైతే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా అవుతుంది. ఈ మొక్కజొన్న గారెలు, పూరీలు, పాపడాలు, అప్పడాలు ఇలా అయితే ఎక్కువగా అవుతున్నాయి. ఇప్పుడు మా స్వీట్ అప్పాల పిండి అయితే కంప్లీట్ అయిపోయింది. కారం అప్పాల కోసం అయితే చూపిస్తున్నాను. ఎండుమిర్చితోనైతే చేస్తున్నాను. ఇంతకుముందైతే క్లాత్ పైన చూపించాను కదా! ఇప్పుడైతే కవర్ పైన కూడా అప్పాలను ఒత్తుకొని వేసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్‌లో ఉంటే దానిపైననైతే అప్పాలను ఒత్తుకోవచ్చు. ఇలా చాలా బాగానైతే ఈ అప్పాలైతే వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొత్తిమీర నా దగ్గర లేదు అనేసి ఒక కరివేపాకు ఒకటే వేశాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎండుమిర్చితో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మమ్మీ చేస్తే టేస్ట్ అయితే చేశాను. కానీ నేను ఇప్పుడు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పచ్చిమిర్చితో బాగున్నాయి. ఎండుమిర్చితో కూడా బాగున్నాయి. కాకపోతే ఎండుమిర్చితో వేస్తే కొంచెం అప్పాలు రెడ్‌గా ఉంటాయి. నేను ఎలా ఉన్నాయని టేస్ట్ అయితే చేశాను. చాలా బాగున్నాయి అప్పాలైతే. స్వీట్ అప్పాలు కూడా మంచిగా పొంగి స్వీట్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇలా మొక్కజొన్న గారెలనైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతో పెద్ద పనైతే ఉండదండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.